భద్రాచలంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణకి నష్టం చేసింది ఉందో ఎవరు కొన్ని ఐఎమ్ ఆన్ రికార్డ్. భద్రాచలంలో భారతదేశంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పెడితే అది దానికి కోల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడా పెట్టొద్దు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద 1000 కోట్ల భారం మోపింది ఎవరు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని 1000 మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఘంటాపరంగా చెప్తున్నా.